కాంగ్రెస్కు ఏటీఎంగా తెలంగాణ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నిన్న మాట్లాడుతున్నాడా? ఏం మాట్లాడుతున్నాడు? ఢిల్లీ కాంగ్రెస్కు ఏటీఎంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నదని చెప్పి మొత్తం చౌకబారు మాటలు అయితే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంత దిగజారి మాత్రం పనిచేయద్దు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులను ఎవరు నమ్మట్లేదని చెప్పి ఈ బీజేపీ వాళ్ళు ప్రతిరోజు మనం గతంలో చదువుకునేటప్పుడు ఉంటుండే గజనీ మహమ్మద్, గోరీ మహమ్మద్ అనేటటువంటి వ్యక్తులు భారతదేశానికి వచ్చి 14 సార్లు 17 సార్లు మొత్తం దండయాత్ర చేసి ఇక్కడ ఉన్నటువంటి వజ్ర వైడూర్యాలను రత్నాలను మొత్తం దొంగిలించకపోయినారని చెప్తుండ్రి. అదేవిధంగా ఢిల్లీ నుంచి రోజుకో కొత్త ఆయన వస్తాడా? ఇక కొత్త ఆయన వచ్చి ఇక మేము ఉంటే ఇది చేస్తాం, అది చేస్తాం, నరుకుతాం, కట్టలు కడతాం, తిప్పేస్తాం అని నీతులు చెప్పిపోతారు. ఇక 2028లో ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది మేమే అనే లెవెల్లో కటింగ్లు ఇస్తున్నాడు. సిగ్గుశరం లేకుండా ఏం చెప్తాడు ఆయన అంటే, తెలంగాణ రాష్ట్రం ఢిల్లీ కాంగ్రెస్కు ఏటీఎంగా మారిందని చెప్పేటటువంటి పెద్ద మనుషులకు నేను ఒకటే చెప్తున్నా, పొద్దుగాల లేస్తే దేశం కోసం, ధర్మం కోసం, ఇక ధర్మాన్ని కాపాడుతాం, ఈ దేశాన్ని కాపాడుతాం అని అనేటటువంటి మీరు ఈ దేశాన్ని గత 12 సంవత్సరాలుగా ఏ రకంగా లూటీ చేసినరో మీకు నేను ఒకటి చూపించే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి మీరు చూడండి మిత్రులారా. ఇన్ని నీతులు చెప్తున్నాడు కదా, ఇన్ని నీతులు చెప్పేటటువంటి ఈ బీజేపీ పెద్ద మనుషులు ఒకటే చెప్పండి, నాకు ఒకటే చెప్పాలి. ఒకసారి మీరు చూడండి, ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎవడవునన్నా కాదన్నా అత్యధిక రోజులు దాదాపు 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి అనేక ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పి ప్రపంచ దేశాల ముందు కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని తలెత్తుకునే రీతిగా చేస్తే, వీళ్ళు నీతి కోసం, ధర్మం కోసం అని చెప్పేటటువంటి ఈ పెద్ద మనుషుల పార్టీ బ్యాంక్ అకౌంట్లలో ఎన్ని కోట్లు ఉన్నాయి మీరు ఒక్కసారి చూడండి. ఒకసారి జనరల్ ఫండ్ బ్యాలెన్స్ 12,164 కోట్ల రూపాయలు ప్రస్తుతము బీజేపీ పార్టీ అకౌంట్లో 12,164 కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళు అఫీషియల్గా ఎన్నికల కమిషన్కు 2025-26 సంవత్సరానికి గాను ఇచ్చిండ్రు, నివేదిక ఇచ్చిండ్రు అఫీషియల్గా. ఎక్కడికి వెళ్ళి వచ్చినా ఈ పైసలన్నీ ఎవనబ్బా సొత్తు, ఎవడెవడు మీకు ఎలక్ట్రోలర్ బాండ్స్ రూపంలో ఇచ్చిండ్రు, ఎందుకు ఇచ్చిండ్రు, ఏం కిట్ ప్రోకో జరిగింది, ఏం లేకుండా మీకు నిధులు ఎట్లొచ్చినాయి, మరి పొద్దుగాల లేస్తే పొద్దు మిగితే దేశం కోసం, ధర్మం కోసం, ధర్మాన్ని కాపాడుతాం, ధర్మ సంరక్షకులం మేము, ఏసుక్రీస్తు కన్నా గొప్పోళ్ళం, శ్రీరామచంద్రునికి చిన్నతమ్ములం, సత్యహరిచంద్రుడు స్వయంగా మా మేనమామ అని నీతులు చెప్తారు కదా. ఈ 12,000 కోట్ల రూపాయలతోని ఎక్కడ ఏ ప్రభుత్వాన్ని కూల్చడానికి, ఎక్కడ ఎమ్మెల్యేలను కొనడానికి, ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడానికి ఇన్ని వేల కోట్ల రూపాయలను మీరు పోగేసుకున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద, అమిత్ షా గారి మీద, ఈ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి ఏటీఎం అయిందని చెప్పేటటువంటి నాయకులు కూడా సమాధానం చెప్పాలి. ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎవనబ్బ సొత్తు, ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? 60 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తే కాంగ్రెస్ పార్టీ దగ్గర పట్టుమని 900 కోట్ల రూపాయల అకౌంట్ల పైసలు కూడా లేవా? ఈ పైసలను అన్నింటినీ ఉపయోగించి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఎలక్షన్లలో కోట్ల రూపాయలు విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఒక్కొక్క రాష్ట్రాన్ని అధికారంలోకి వచ్చి కూడా పోతున్నారు. మరి నీతి, న్యాయం, ధర్మం అని చెప్పేటటువంటి ఇది నేను చెప్పే లెక్కగా చూడండి మీరు. మొత్తం ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి అఫిడవిట్ ఇది. ఆ అఫిడవిట్లో ఇట్లా నీట్గా ప్రతి సంవత్సరం ఎంతెంత అని చెప్పి ఇక్కడ మొత్తం లెక్కలతో సహా ఇచ్చిండ్రు. ఈ రకంగా ఎక్కడికి వెళ్ళి వచ్చినాయంటే మాత్రం ఎవరు చెప్పే పరిస్థితి కూడా లేదు. కేవలం 2014లో వీళ్ళు అధికారంలోకి వచ్చే నాటికి కొన్ని కోట్ల రూపాయలు మాత్రమే వీళ్ళ అకౌంట్లో ఉండే. ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయంటే మాత్రం ఎవరు సమాధానం చెప్పడు. కానీ పొద్దుగాల లేస్తే పొద్దు మిక్తే రోజు ఒకడు ఢిల్లీ నుంచి వచ్చి ఇట్లా కాకమ్మ కబుర్లు చెప్పుకుంటా పోతారా? సిగ్గు అనిపించలే కనీసం. ఈయన జేపీ నడ్డా గారు అనుకుంటే ఆయన వచ్చి చెప్తున్నారు. ఇంకేమంటాడు, బీఆర్ఎస్ హయాంలో అంతిలేని అవినీతి, అదే బాటలో పయనిస్తున్న కాంగ్రెస్ సర్కార్
కాళేశ్వరంతో ఆనాడు సంక్షేమం పేరుతో ఈనాడు ప్రభుత్వాలే మారాయి. దోపిడీ ఒక్కటే. మీరు దోపిడీ చేయరు, మీరు చాలా నీతిపరులు, చాలా నిజాయితీ పరులు. మరి దొంగల్ని అంతా సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ కేసులల్లో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళని మొత్తం మీ పార్టీలో కలుపుకొని ఏ రకంగా పునీతులైన వాళ్ళు, ఏ రకంగా ముఖ్యమంత్రి అయ్యాడు. మొన్న శుభేంద్ర అధికారిని చూస్తే గతంలో శారద కుంభకోణంలో 5 లక్షల రూపాయలు లంచం తీసుకుంటా అడ్డంగా దొరికిపోయినటువంటి వ్యక్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆనాడు శుభేందు అధికారి మీద సెటర్లు వేసాడు. అదే శుభేందు అధికారిని పక్కన కూర్చుని పెట్టుకొని ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే మరి దొంగలంతా ఏడున్నారు ఈరోజు? ఆ దొంగలంతా మీ పార్టీలకు ఎందుకు వచ్చిండ్రు? దీని మీద మాత్రం ఎవడు సమాధానం చెప్పడా? తెలంగాణకు కేంద్రం ఏం చేయలేదని బద్నాం చేస్తున్నారు. తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు. రాష్ట్ర పర్యటనలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా బరాబర్ చేస్తాం. తెలంగాణ రాష్ట్రం 2014 నుంచి 2026 వరకు ఢిల్లీకి ఎంత సుంకం కట్టింది, మరి ఢిల్లీ నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఎంత వచ్చిందో దాని మీద మీరు సమాధానం చెప్పండి. ఎస్, మీరు 100 రూపాయలు పంపితే మేము 200 రూపాయలు ఇచ్చినామని చెప్పండి. గుజరాత్కి ఎంత ఇచ్చిండ్రు, పంజాబ్కి ఎంత ఇచ్చిండ్రు, హర్యానాకి ఎంత ఇచ్చిండ్రు, ఉత్తరప్రదేశ్కి ఎంత ఇచ్చిండ్రు, బీహార్కి ఎంత ఇచ్చిండ్రు, మరి తెలంగాణకి ఎంత ఇచ్చిండ్రో ఈ ఢిల్లీ నుంచి వచ్చేటటువంటి పెద్ద మనుషులు, భుజాలు జబ్బాలు సరుచుకుంటూ వచ్చేటటువంటి నేతలు సమాధానం చెప్పండి. తెలంగాణ మీకెంత ఇచ్చింది, మీరు తెలంగాణకి ఎంత ఇచ్చిండ్రో దీన్ని బట్టి చూడవచ్చు. అరే చిన్న చిన్న నగరాలకు అక్కడ ఎవడు ఎక్కి తిరిగా దిక్కు కూడా ఉన్నది, కానీ మెట్రో రైలు నిర్మించుకోవడానికి రుణాలు ఇస్తారు, వాళ్ళకు అనుమతులు ఇస్తారు, ప్రత్యేకంగా నిధులు ఇస్తారు. తెలంగాణకు మాత్రం తెడ్డు చూపుతారు. అదేవిధంగా మూసిని సుందరీకరించుకుంటామంటే నిధులు ఇవ్వరు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించారు. ఈ ఎందుకా మీరు వచ్చే తెలంగాణకు వచ్చి ఈడ చూసుపోనికి వస్తున్నారు గంగేట్లలాక. ఇట్లా ప్రతిరోజు ఏదోటి కాకమ్మ కబుర్లు చెప్పడానికి ఢిల్లీ నుంచి వస్తుంటారు అన్నట్ల. ఈడున్నోళ్ళు శాత కాదని చెప్పి వీళ్ళ వాళ్ళు ఏమైతలేదని చెప్పి వీళ్ళని ఎవరు నమ్ముతలేడని చెప్పి ఆడికెళ్ళి వచ్చి ఈడ వచ్చి కుంపట్లు పెట్టిపోయే ప్రయత్నం చేస్తుంటారు.